అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు తెలివిగల ఆడది. అనగనగా ఒక ఊర్లో పూర్ణమ్మ అనే వయసు మళ్ళిన విధవరాలు తన ఇంటి ముందు అరుగు మీదనే చిన్న దుకాణం పెట్టుకుని ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఆమె పేదరాలుగానే ఉన్నప్పటికీ ఆమె పెట్టెలో కొన్ని బంగారు నగలు, కొంచెం ధనము ఉన్నాయని ఊళ్ళో పుకారు పుట్టింది. ఆ మాట నిజమే కూడాను. కొంతకాలంగా చుట్టుపక్కల గ్రామాలలో దొంగతనాలు జరుగుతూ వచ్చాయి. చివరకు పూర్ణం ఉండే గ్రామంలో కూడా 2-3 చిన్న పెద్ద దొంగతనాలు జరిగాయి. ఈ కారణం చేత ఊళ్ళో అలజడి రేగింది. దొంగను పట్టడానికి ఊళ్ళోని యువకులంతా నడుం బిగించారు. గ్రామాధికారి దొంగని పట్టించిన వారికి మంచి బహుమానం ఇస్తానని ప్రకటన చేశాడు. పొరుగురివాడైన దొంగకు ఈ విషయం చూచాయగానైనా తెలియరాలేదు. దొంగలు తన ఇంటికే వస్తే ఏం చెయ్యాలా అని పూర్ణమ్మ దీర్ఘంగా ఆలోచించి ఆఖరుకు ఒక నిర్ణయానికి వచ్చింది. తన ఉపాయం పారి దొంగను పట్టుకుంటే గ్రామాధికారి ప్రకటించిన బహుమానం తానే పొందవచ్చునని ఆమె అనుకున్నది. అందుచేత ఊళ్ళో అందరూ దొంగలు తమ ఇళ్లకొస్తారేమోనని భయపడుతుంటే పూర్ణమ్మ మాత్రం దొంగల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. ఒకనాటి రాత్రి దొంగ పూర్ణమ్మ ఇంటికి రానే వచ్చాడు. పూర్ణమ్మ మెలకుగానే ఉన్నది. దొంగ ఇల్లు ప్రవేశించిన శబ్దం వినగానే ఆమె "నువ్వేనా నాయనా?" అన్నది చిన్నగా. దొంగ ఆశ్చర్యపోయి మాట్లాడలేక చూస్తూ ఊరుకున్నాడు. "నీ డబ్బు పట్టుకుపోవడానికి వచ్చావా? ఈ పాటికి రెట్టింపు అయ్యే ఉంటుందిలే, చూసి ఎంచుకుని తీసుకో" అన్నది పూర్ణమ్మ. దొంగకు ఆమె ఏం మాట్లాడుతున్నది అస్సలు అర్థం కాలేదు. ఒకవేళ ఆమె పిచ్చి మనిషేమోనని అనుకున్నాడు. పూర్ణమ్మ మంచం మీద నుంచి లేచి, "నువ్వు నిన్నొచ్చిన వాడివి కావా ఏమిటి? అతగాడు నా పెట్టె రహస్యం అందరికీ చెప్పేశాడు కాబోలు. ఇలా అయితే గ్రామ పెద్దలు నన్ను ఇక బతకనివ్వరు" అంటూ దీపం వెలిగించింది. ఒక్క క్షణం పాటు దొంగకు పారిపోవాలనిపించింది. కానీ ఆమె వల్ల తనకు ప్రమాదం లేదనుకుని, ఆమె మాటలకు అర్థమేమిటో తెలుసుకోవాలనుకుని వాడు కదలక మెదలక అక్కడే ఉన్నాడు. దీపం వెలుగులో దొంగను చూసిన పూర్ణమ్మ, "ఇంకేం, నువ్వు మామూలు దొంగవు కావు. నీకు నా పెట్టె రహస్యం వాడే చెప్పుంటాడు" అన్నది. "నాకెవ్వరూ ఏం చెప్పలేదు. ఏమిటి దాని రహస్యం?" అన్నాడు దొంగ. "చూపిస్తానుండు" అంటూ పూర్ణమ్మ తన కొయ్యపెట్టె తెరిచి అందులో ఉన్న నగలు, డబ్బు పైకి తీసి లెక్కపెట్టి, "చూసావా, నిన్న మా దొంగ ఇందులో పెట్టిందంతా రెట్టింపయింది. ఈ రాత్రి వచ్చి తీసుకుపోతానన్నాడు. ఎందుచేతనో మరి రాలేదు. నువ్వే వాడనుకుని నా పెట్టె రహస్యం కాస్త బయట పెట్టేశాను. ఒకరికిద్దరు దొంగలు ఇంటికొచ్చిపోతూ ఉంటే అధికారులకు తప్పక తెలుస్తుంది. నన్ను కొరత వేస్తారు నాయనా. నీకు పుణ్యం ఉంటుంది. ఈ మాట ఎక్కడా చెప్పకుండా నీ దారిన నువ్వు వెళ్ళు. నా పెట్టె ధర్మమా అని ఆ దొంగ చిన్న చిన్న దొంగతనాలతోనే సుఖంగా బతకగలుగుతున్నాడు. నాకు కూడా తృణమో పణమో గిట్టుతున్నది. అంచేత నా రహస్యం కాపాడు" అన్నది. ఆ మాటలు విన్న దొంగకు ఆశ పుట్టింది. వాడు పూర్ణమ్మతో, "చూడు పిన్నమ్మ, నా సొమ్ము కూడా రెట్టింపు చేసి పెట్టావంటే నీ రుణం ఉంచుకోను. నీ రహస్యం నేను ప్రాణంతో సమానంగా కాపాడుతాను. రేపు రాత్రి వచ్చి నేను ఇప్పటి వరకు పోగు చేసిందంతా తెచ్చి నీ పెట్టెలో పెడతాను. దాన్ని రెట్టింపు చేసి పెట్టు. నీకే ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను.
ఈ ఒక్క మాట కాదనకు అంటూ ప్రాధేయపడ్డాడు. ఏమో నాయనా, నువ్వు ఈ ఊరివాడివైనా కావు. ఊళ్ళో వాళ్ళు దొంగల్ని పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాదు కూడదు అంటున్నావు గనుక నా పెట్టెను ఒక్కసారికి మాత్రమే ఉపయోగించుకొనిస్తాను. ఆ తరువాత నువ్వెవరో నేనెవరో తెలిసిందా? రేపు రాత్రి ఇదే వేళకి ఇక్కడికి రా అన్నది పూర్ణమ్మ. అది విని దొంగ తలాడించి వెళ్ళిపోయాడు. తెల్లవారగానే పూర్ణమ్మ గ్రామాధికారికి సంగతంతా చెప్పి దొంగను తన ఇంటనే మొత్తం సొత్తుతో సహా పట్టుకునే ఏర్పాట్లు చేసుకోమన్నది. ఆ దొంగ ఆశాపాతకుడై తాను చాలా కాలంగా ఎక్కడెక్కడో దోచిన నగలు, నగదు యావత్తు తెచ్చి అర్ధరాత్రి వేళ పూర్ణమ్మ ఇంట్లో ప్రవేశించి దొరికిపోయాడు. మర్నాడు గ్రామాధికారి దొంగ వద్ద దొరికిన సొత్తంతా జాబితా వేసి ఎవరెవరు ఏమేమి పోగొట్టుకున్నారో విచారించి ఎవరి సొమ్మును వారికి తిరిగి ఇప్పించేసి పూర్ణమ్మకు కూడా మంచి బహుమతి ఇప్పించాడు. ఆ దొంగకు ఖైదు పడినాక ఆ చుట్టుపక్కల దొంగతనాలు ఆగిపోయాయి. ఇక్కడితో ఈ చిన్న కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.